టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. దర్శి నియోజకవర్గంలో మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి 5,000 అందజేసి ఆదుకుంటామని దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట్ ప్రకటించారు. దర్శి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో భారీ సెట్టింగులతో క్రిస్మస్ వేడుకల వేదికను అలంకరించారు. ముండ్లమూరు మండలం శంకరాపురం నుంచి భారీ కాన్వాయ్తో గరికపాటి వెంకట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముండ్లమూరు, పెద్ద ఉల్లగల్లు గ్రామాల్లోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేదికపై ప్రముఖ యాంకర్ కృష్ణ చైతన్య ఆహుతులను ఉత్సాహపరచగా గాయకులు కీర్తన శర్మ, మమన్ కుమార్ సినీ గీతాలతో అలరించారు. ఈ సందర్భంగా డ్యాన్సర్స్ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం పాస్టర్ జాన్ క్రీస్తు సందేశాన్ని అందించగా జనసేన నాయకులు గరికపాటి వెంకట్ క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 100 అడుగుల భారీ క్రిస్మస్ స్టార్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దైవ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడకూడదంటూనే మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. తన వంతు సాయంగా దర్శి నియోజకవర్గంలోని 5 మండలాల్లో మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన కౌలు రైతులకు 5,000 ఇచ్చేలా కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. త్వరలో కురిచేడు మండలం పొట్లపాడు గ్రామం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి దర్శి పట్టణంలోని క్రైస్తవ సోదర సోదరీమణులతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన జనసైనికులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు గరికపాటి వెంకట్ అభిమానులు హాజరయ్యారు. వారందరికీ విందు ఏర్పాటు చేశారు. మీ మాటల్లో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ రాజకీయాలు మాట్లాడకూడదని అనుకున్నాను. క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీ అందరితో కలిసి చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటగా రాజంపల్లి ఆంజనేయ స్వామి, గుంటి గంగాభవాని అమ్మవారి ఆశీస్సులతో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు మనోహర్ గారు ఆశీస్సులతో ఈరోజు దర్శి గడ్డపై అడుగుపెట్టడం జరిగింది. జనసేన తెలుగుదేశం కలయికతో దర్శి నుంచి వైసీపీ ప్రారంభంలో టైం ఇంకా 90 రోజులే ఉంది. ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే ఇద్దరి అవినీతి అరాచకాలకి ఇంకా 90 రోజులే టైం ఉంది. జనసేన తెలుగుదేశం కలిపి అభివృద్ధి పదంలో దర్శిని వలస బారి నుంచి, దర్శినిలో ఉన్న పిల్లలు కానీ చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళే పని లేకుండా వలస బారి నుంచి కాపాడటమే మొదటి లక్ష్యం. అదే కాకుండా జగన్ ప్రభుత్వం మిచాంగ్ తుఫాన్కి సంబంధించిన రైతులకు నష్టం చేతులు ఎత్తేసి ఏమీ చేయకుండా వాళ్ళని వదిలేసింది, గాలికి వదిలేసింది. జనసేన పార్టీ తరఫున ప్రతి కౌలు రైతుకి మిచాంగ్ తుఫాన్కి సంబంధించిన నష్టపడిన రైతులందరికీ 5,000 రూపాయల చొప్పున మనం ఇవ్వటం జరుగుతుంది. మొట్టమొదటిగా కురిచేడు మండలం పొట్లపాడు నుంచి మనం ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మిచాంగ్ తుఫాన్కి ఇబ్బంది పడిన వాళ్ళందరికీ సహకారం స్టార్ట్ చేసి మిగతా అన్ని మండలాలు చేయాలనేది ఆలోచన. అదే కాకుండా దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, వెబ్సైట్లో పెట్టింది, బ్రోచర్లో పెట్టింది, కానీ ఇక్కడ ఏమీ చేయలేదు. కనీసం శిలాఫలకాల దగ్గరికి వెళ్ళాలంటే కూడా వెళ్ళే పరిస్థితి లేదు, అడవిలాగా తయారయ్యారు.
దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేసి వలస బారి నుంచి దర్శిని కాపాడి ఎన్నో సిటీలు చూస్తూ ఉన్నాం. ఎక్కడికో వెళ్ళి చదువుకునే పని లేకుండా ఎక్కడెక్కడో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కంపెనీలు దర్శి వచ్చే విధంగా చేయటమే మొదటి 6 నెలల లక్ష్యం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ రాజకీయాలు మాట్లాడకుండా ఇంతటితో ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. హ్యాపీ క్రిస్మస్ టు దర్శి, ఆల్ ద పీపుల్. హ్యాపీ క్రిస్మస్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.